యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు మనం గమనించినట్లయితే నేటి దినాల్లో సంఘములో కానీ, సేవకుల మధ్య గాని సహవాసం అనేది చాలా కొరతగా ఉంది. సహవాసము చేస్తున్నారు గానీ, ఫెలోషిప్‌లని పెట్టుకుంటున్నాం. పాస్టర్స్ ఫెలోషిప్ అని, పాస్టర్స్ అసోసియేషన్ అని, పాస్టర్స్ మీటింగ్ అని, ఈ రకంగా మనము గ్యాదర్ అవుతున్నారు. సేవకులున్నారు. అది పేరుకు మట్టికే ఫెలోషిప్ అది. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే ఎంతమంది నిస్వార్థముగా ఒకరినొకరు సహోదరులుగా ప్రేమించుకొని, సహోదరులుగా సహవాసం చేస్తూ, నిస్వార్థమైనటువంటి సేవను చేయడానికి వారు పూనుకున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సహవాసం అనేది అది మనకెంతగానో ప్రోత్సహిస్తది. పరిచర్యలో సేవకులు అయినటువంటి మనము సహవాసముగా ఏర్పడి, ఆది అపోస్తలులు వారు సహవాసముగా కూడుకొని, వారు సహవాసమందు రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారంట. దానిని మానలేదు. ప్రతిరోజు కూడా వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ సహవాసం చేసే క్రమంలో ఎవరి మీద ఎవరికి ఈర్ష్యలు లేవు. ఎవరి మీద ఎవరికి పగలు లేవు. ఎవరి మీద ఎవరికి ద్వేషం లేదు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఐక్యతతో, ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసు లేకుండా వారందరూ ఒకరినొకరు బలపరుచుకొని ధైర్యంగా దేవుని సేవలో ముందుకు కొనసాగిపోతూ ఐక్యతను కొనసాగించారు. ఈనాటి సేవకులు చూసినట్లయితే నలుగురు కలిస్తే మరి నలుగురి మీద మనం మాట్లాడుకోవడమే. వాడాల గాని, వీడల గాని, వాళ్ళ సేవల గాని, వీళ్ళ సేవల గాని, ఈ రకంగా ఈ మాటలే తప్పితే ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు ఐక్యత కలిగి, ఒకరినొకరు బలపరుచుకుంటూ సేవ చేసే క్రమం అనేది నేటి దినాల్లో సేవకుల్లో ఎక్కడ కూడా కనబడట్లేదు. సహవాసము లోపించింది. పేరుకు మట్టుకు మనం సహవాసం అని పెట్టుకుంటున్నాం గానీ, వాస్తవంగా సంఘంలో సహవాసము, సేవకుల మధ్య సహవాసం అనేది మరి ఏమో మనం పూర్తిగా మనం చూసినట్లయితే అది లోపించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఆదిమ సంఘము వర్ధిల్లడానికి గల కారణం కూడా సహవాసమే. వారందరూ ఒక్క తాటి మీద ఉన్నారు. ఒక్క మాట మీద ఉన్నారు. వారందరూ ఐక్యతతో ఉన్నారు. ఐక్యతతో ముందుకు వర్ధిల్లారు. అందుకని సంఘము క్షేమాభివృద్ధి నొందింది. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మరి అక్కడ మనం గమనించినట్లయితే మరి 1 నుంచి 6 వచనాల వరకు వాళ్ళు ఆత్మలో ఐక్యముతో పొందుకున్నారని మనం అక్కడ చూస్తాం. తర్వాత మీరు చదవండి. సో ఈ రకంగా మరి సంఘమునకు వారు ఐక్యతను కలిగి సహవాసంతో వారు కూడుకొని ఒక్క శరీరముగా వారంతా కూడా సంఘంలో పనిచేయడం మనం చూస్తున్నాం. ఇది మరి ఈ సహవాసం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది దేవుడు తన ఆత్మ ద్వారా తన సంకల్పముతో మనకు నియమించినటువంటి విధి. సేవకులమైనటువంటి మనం సహవాసముగా ముందుకి కొనసాగిపోవాలని. సో ఇది తెసలోనిక సంఘము ఎంత మాత్రం కూడా దాన్ని విడిచిపెట్టలేదు. వారు దాన్ని తూచా తప్పకుండా పాటించినట్టు మనం చూస్తున్నాం. అందుకని ప్రియులారా, ఈనాడు మనము ఎటువంటి సహవాసాన్ని కలిగి జీవిస్తున్నాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహవాసం చేసే క్రమంలో మరి ఎంతో మందిని మనం పోగొట్టుకుంటాం. ఎంతో మందిని మరి మనం ఆ యొక్క కొన్ని విషయాలను మనం విడిచిపెట్టేసి, కొంతమందిని మనం విడిచిపెట్టి దేవుని సేవలో మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. పౌలు గారు అక్కడ ఈ తెసలోనిక సంఘం విషయంలో ఆయన మనసంతా కూడా తెసలోనిక సంఘం మీద. ఆయన ఎక్కువ అపేక్షిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. సో వారిని ఎక్కువగా కలుసుకోవాలని, ఎక్కువ మరి ప్రయత్నాలు చేస్తున్నట్టు లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. అయితే ఆయనకి రావాలని ఉంది కానీ, ఆయన అనారోగ్యము కారణం చేతన, సాతాను అభ్యంతరపరచడం చేతన ఆయన రాలేని పరిస్థితి అక్కడ ఉంటుంది.
తర్వాత మనం 19వ వచనాన్ని చూడండి. అయ్యా 2:19 అని. అవునండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది నా మన మాట ప్రభువు. క్లియర్‌గా ఉందండి? వినపడుతుందా? అయ్యా, వినబడుతుంది వినబడుతుంది. మీ మాట. లోగా వస్తుందండి? ఎక్కువ వస్తుందా? పర్లేదా? క్లియర్‌గా వస్తుంది. క్లియర్‌గా వస్తుంది. క్లియర్. మీ వాయిసే నాకు లోగా ఉంది. ఉండండి ఒక నిమిషం. ఆ! ఇప్పుడు చదవండి. ఏలయనగా మా హ్మ్. నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క మన ఆయన ఎదుట మీరే కదా. చదవండి. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చూడండి. ఈ అధ్యాయంలో మరొకసారి మనకి అక్కడ చూసినప్పుడు దేవుని రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని రెండవ రాకడలో మరి ఆ రోజు అతిశయ కిరీటం ఆ భక్తులకు కలగబోతుందిగా. ఎందుకు కలగబోతుందంటే తాము పడినటువంటి ప్రయాస, ఆ ప్రయాసకు మరి తోడు దేవుడు బలానమ్మకమైన మంచి దాసులని పిలవడమే కాకుండా వారికి అతిశయ కిరీటం ఇవ్వబోతుందని మనకిక్కడ తెలియపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. సో దేవుని రెండవ రాకడలో ఎవరైతే మరి వారు ప్రభు కొరకు ప్రయాసపడతారో అది వారికి అతిశయ కిరీటంగా ఉంటది. అలాగే కొరింథీయులకు కూడా అంటూ ఉన్నాడు పౌలు గారు, మా హృదయముల మీద రాయబడి ఉంది, మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా అని అంటాడాయన. ఇలా అనడానికి గల కారణం ఒకసారి మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఆ మాట కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చదవమంటారు. చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. పని. ఇక్కడ చూడండి, ఈ వచనాల్లో మనం చూసినప్పుడు పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కోయకాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ దేనికి సూచన? అవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మన విశ్వాస పరిమాణానికి సూచన అయి ఉండొచ్చు. అవన్నీ కాలిపోతే శాశ్వతం కాదనండి. ఇంకా అండి? లోక సంబంధమైన సంగతులు. ఇంకా అండి? పునాది మీద జీవితాన్ని సూచిస్తున్నాయి. ఈ బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు
ఇవి వివిధ రకాలైనటువంటి బోధనలు సూచిస్తున్నాయి. వివిధ రకాలైనటువంటి బోధలు. ఆ బోధలో ఉన్నటువంటి విధానాన్ని కూడా మీరు చూడవచ్చు అక్కడ. ఎవరి బోధ ద్వారా విశ్వాసులు స్థిరముగా నిలబడతారో, విశ్వాసములో మరి వారు ఎదుగుతారో, వారికి దేవుడు ఆ యొక్క జీతం ఇస్తారని ఇక్కడ మనం చూస్తున్నాం. అగ్ని చేత పరీక్షించబడుతుందని అంటే ఆయా శ్రమల్లోనూ, శోధనలోనూ, హింసలలో, కష్టాల్లో ఏ సంఘమైతే స్థిరంగా, బలముగా నిలబడి క్రీస్తుకు సాక్షులుగా నిలబడతారో ఆ సేవకుడికి దేవుడు బహుమానాలు ఇస్తారు. యజమాని, సేవకులు మనం ఆ యొక్క ఉపమానం ప్రకారంగా ఎవరైతే దేవుని కోసం అనేక ఆత్మలు సంపాదించి మరి దేవుని కోసం వారిని స్థిరముగా, బలంగా నిలవబెట్టగలుగుతారో వారిని దేవుడు నమ్మకమైన మంచి దాసుడని పిలవబోతున్నాడు. వారికి ఆధిక్యతను, అధికారాన్ని కూడా ఇవ్వనున్నారని అని లేఖనాల్లో మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి కొంతమంది ధనాపేక్ష వలన మరి వారి పట్టుకూటి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, అలాగే వారు లాభము సంపాదించుకోవడం కోసం ఈరోజు ప్రజల్ని మెప్పించేటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. దేవుని మెప్పించే బోధలు మానేసి మనుషులను మెప్పించేటువంటి బోధలు, దేవుని సంతోషపెట్టే బోధలు మానేసి మనుషులను సంతోషపెట్టేటువంటి బోధలు, ఇలా చేసి నిజమైన సంఘాన్ని తయారు చేయకుండా పొల్లుని, పొట్టుని, అలాగే ధూళిని తయారు చేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సేవకులు అనుకుంటున్నారు మేము పెద్ద పెద్ద సంఘాలు మరి కట్టేస్తున్నాం, సంఘాలని నడిపించేస్తున్నాం, సంఘాన్ని స్థాపించేస్తున్నాం, వేలకు వేల మంది ఆత్మలు వచ్చేస్తున్నారు, ఆత్మలతో సంఘాలు నిండిపోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు స్థిరమైనది? అది గాల, అది పొట్ట, అది మనం చూసినప్పుడు అది ధూళ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ధూళి, పొట్టు ఇదంతా కూడా ఏమవుతుందంటే పట్టుమని సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చింది అనుకోండి, ఇదంతా కూడా ఎగిరిపోతుంది. అప్పుడు సంఘము ఖాళీ అయిపోతుంది. ఈ వేలకు వేల మందిని అతిశయపడి సంతోషించేటువంటి సంఘాలన్నీ కూడా ఒక దినాన ఖాళీ అయిపోయినప్పుడు అప్పుడు సేవకు తెలిసి వస్తుంది, నేను ఇంతకాలం కష్టపడి సంపాదించినది పొట్టునని, ఇంతకాలం సంపాదించింది ధూళినని. సో ధూళిని కాదు మనం సంపాదించాల్సింది. ధూళిని బట్టి అతిశయపడద్దు, పొట్టును బట్టి మనం అతిశయపడడం కాదు. కానీ సంఘములో స్థిరమైన, బలమైన ఆత్మలు ప్రభు కొరకు నిలబడేవారిగా, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చేవారిగా, ప్రభు కొరకు చనిపోయేవారిగా, ప్రభు కొరకు వారు ప్రాణాలు పణంగా పెట్టేవారుగా అటువంటి వారిని తయారు చేయండి. గమనించాలి, ఇక్కడ దేవునికి పొట్టు గాని, పొల్లు గాని, ధూళి గాని అసలు ఆయనకి అవసరమే లేదు. వాటిని కూర్చి అగ్నిలో వేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. ఈ పొట్టు, రెల్లు, ధూళి ఇదంతా కూడా ఒక దినాన అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాల్చివేయబడినప్పుడు అంతా కూడా మాడి మసి అయిపోతుంది. సో ఇది దేవునికి అవసరం లేదు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చని జనసమూహము వలన చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. 3:17 అవునండి. కాదు 3:17 చదవమ్మా. 17 3:17 చదవమ్మా.
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఉమ్, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును వేయనని అందరితో చెప్పాను. ఆరని అగ్నితో పొట్టును ఏం చేస్తారంట, కాల్చివేస్తారంట. సో నిజమైన గింజలు మాత్రమే దేవుడు కొట్లలో వేసుకుంటాడు. సో ఈ పొట్టు, ధూళి, ఆ రెల్లు, ఆ యొక్క పొల్లు ఇదంతా కూడా ఏమవుతుందంటే అగ్నిలో కాల్చివేయబడుతుంది, ఆరని అగ్ని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక మాట చూడండి, పరమగీతము 4వ అధ్యాయంలోని చివరి వచనం చూడండి అమ్మా. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు ఏతెంచుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనములకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చూడండి, ప్రియుడు ఆ ఉద్యానవనానికి వచ్చి తనకిష్టమైన ఫలాన్ని తినాలంటే ఉత్తర వాయువు అలాగే దక్షిణ వాయువు వచ్చి ఉన్న పొట్టుని, ఉన్న రెల్లుని, ఉన్న ప్రతి విధమైనటువంటి దాన్ని మరి విసిరివేసే ఉండాలి. దిట్టమైనది, గట్టిది నిలబడాలి. ఆ నిలబడినప్పుడే ప్రియుడు ఆ ఉద్యానవనానికి వచ్చి ఏదైతే ఈ గాలికి కొట్టుకొని పోకుండా ఆ మరి గాలిని తట్టుకుంటూ నిలబడేటువంటి ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని ప్రియుడు భుజిస్తాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు దీని అర్థం మీకు తెలిసే ఉంటది. సో రేపు యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే ఈ గాలికి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడతారో అటువంటి వారిని దేవుడు తనకిష్టమైన ఫలాలుగా ఆయన వారిని భుజిస్తాడని, వారిని చేర్చుకుంటాడని, వారిని స్వాగతిస్తారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే దేవునికి ఇష్టముగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు కొనిపోతాడు. దేవునికి ఇష్టముగా జీవించలేని వారిని దేవుడు ఈ లోకములో భయంకరమైన శ్రమలకు గురి చేస్తాడు. ఇప్పుడు ఎవరు చేసిన సేవా ఫలితం బట్టి వారికి మనము చూసినట్లయితే వారు పనులు వారు చేసుకుంటున్నారు, ఆ ఫలితాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. కానీ అప్పుడు ఎవరు చేసినటువంటి సేవా ఫలితం బట్టి వారికి జీతము ఇవ్వబోతున్నారు. ఈనాడు మనం చూసినట్లయితే మనము 5,000 మంది సంఘమని 5,000 మందిని చూసి మనం సంతోషిస్తూ మనం ఆనందిస్తున్నటువంటి ఈ లోకంలో మనకి ఎంతో ఫలితం దొరుకుతుంది, ఎంతో ఫలితాన్ని మనం పొందుకుంటున్నాం. మరి మనం చూసినప్పుడు సంఘాల మీద సంఘాలు కట్టుకొని, స్థలాల మీద స్థలాలు కొనేసి, మనం ఎకరాల మీద ఎకరాలు కొనుక్కుంటూ మరి రకరకాలుగా మనం మరి సంఘాలు మనం నడిపిస్తున్నటువంటి క్రమాన్ని ఈనాడు సేవకులు చేస్తున్నారు. అయితే ఈ లోకంలో మనకు ఆ ఫలితమే దొరుకుతుంది. రేపు గాలి వచ్చి మరి ఆ వరద వచ్చినప్పుడు ఎంతమంది కొట్టుకుపోతారో, కొట్టుకుపోయే వారందరూ కొట్టుకుపోయిన తర్వాత ఎవరైతే ప్రభు కొరకు స్థిరముగా బలంగా ఉంటారో వారిని బట్టి దేవుడు సేవకులకు వారికి జీతాన్ని, ఫలితాన్ని దేవుడు ఇవ్వనై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న సేవను చూసి దేవునికి ఫలితాన్ని ఇవ్వడు. రేపు ఆ భయంకరమైనటువంటి శ్రమలలో ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారు ఒక్కరు నిలబడినా సరే ఆ ఒక్కరిని బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు. సో అందుకోసమే ఇది మనం ఆలోచన చేయాలి. సేవకులారా, ఈరోజు మనము ఎన్ని మందిరాలు కట్టామని కాదు, ఎన్ని వేల మంది విశ్వాసులు మనం
సమకూర్చుకున్నాం అనేది కాదు. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది రేపు ప్రభు రాకడ కొరకు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నారు? ప్రభు కొరకు హతసాక్షులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారిని ఎంతమందిని మనం తయారు చేశాం? ఆ తయారు చేసిన దాన్ని బట్టి రేపు నీకు నాకు గాని ప్రతిఫలము ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అని ఆయన అంటూ ఉన్నారు. కనుక ఆ జీతము మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఈ గాలికి ఈ మరియు వరదలకి కొట్టుకుపోయేటువంటి రెల్లిని, ధూళిని, దుమ్ముని మనం సమకూర్చాల్సింది. ఇదంతా కూడా ఒక దినాన కొట్టుకుపోతుంది. సో మనం ఇటువంటి వారిని చూసి మనము అతిశయపడితే, సంతోషిస్తే, గర్విస్తే ఖచ్చితంగా మనం ప్రమాదంలో ఉన్నట్టే. ఆ రోజు దేవుడు నువ్వు చేసినటువంటి సేవా పరిచర్యకు ప్రతిఫలాన్ని కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు నీ సేవ ఏ రకంగా ఉంది? నీ సేవ అప్పుడు నిలుస్తుందా, పడిపోతుందా, లేకపోతే గాలికి కొట్టుకుపోతుందా? ఇది మనము ఆలోచన చేయాలి. సో దేని బట్టి మనం పడాలి? గాలికి కొట్టుకుపోయే దాన్ని బట్టి మనం అతిశయపడడం కాదు. ప్రభు కొరకు స్థిరముగా నిలబడే వారి గురించి మనం అతిశయపడాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా అతిశయిస్తామో, అతిశయము మరి అతిశయ కిరీటం అనేది, వాడబారిన మహిమ కిరీటం అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే పేరు గొప్పగా మనం చెప్పుకొని ఏమీ లేని స్థితిలో ఈనాడు సేవకులు ఉంటూ ఉన్నారు. 1000 మందికి బాప్తీసాలు ఇచ్చానని, 1000 మందికి పెళ్లిళ్ళు చేశానని, మా సంఘము 1,00,000 మంది ఉన్నారని, 10,000 మంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ గొప్పలు చెప్పుకోవడం మనం కట్టిపెట్టేసి రేపు దేవుని దగ్గర ఎంతమంది నిలవబడబోతున్నారు? దేవుని దగ్గర నువ్వు ఎంతమంది నిలబెట్టబోతున్నావు? దేవుని దగ్గర ఎంతమంది వారు నిలబడడానికి ఆశ కలిగి ఉన్నారు? సో వీళ్ళంతా కూడా దేవుని దగ్గరికి మనం నిలబెట్టగలవా? ఆ నిలబెట్టే ధైర్యం నీకుందా? వాళ్ళు నిలబడతారని నువ్వు రుజువుపరచగలవా? వాళ్ళు నిలబడతారని విశ్వాసం నీకుందా? ఇది మనకు ఉండాలి. ఇది లేని పక్షంలో ఎంతమందిని సంపాదిస్తే ఏం ప్రయోజనం? ఎన్ని కోట్లు మనం సంపాదిస్తే ఏం ప్రయోజనం? ఎన్ని కోట్లు పెట్టి మందిరం కడితే ఏం ప్రయోజనం? ఎన్ని మందిరాలు స్థాపిస్తే ఏం ప్రయోజనం? ఎన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త చేస్తే ఏం ప్రయోజనం? ఇటువంటి గొప్పలు చెప్పుకోవడానికి ఈ లోకంలో చెల్లుతుందేమో కానీ దేవుని దగ్గర నువ్వు ఇటువంటి గొప్పలు చెప్పడానికి ఏమాత్రం కూడా చెల్లదు. సో ఈ రోజున మనం చూసినట్లయితే మరి దేవుడు రేపు నిన్ను సంఘము దేవుడు నిన్ను నీ సంఘాన్ని నిలబెట్టి ఆ త్రాసులో మరి చూసేటప్పుడు ఏం కనబడుతుంది, ఏమి మరి తోస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ రోజున మనం నీ సంఘాన్ని త్రాసులో పెట్టి చూసేటప్పుడు 1,00,000 మంది సంఘమని, అలాగే మా సంఘము మరి గొప్ప సంఘమని, మా సంఘము కోట్లతో పెట్టినటువంటి సంఘమని ఈనాడు నువ్వు అతిశయిస్తే రేపు దేవుని త్రాసులో నీ సంఘము మరి చూసినప్పుడు తక్కువగా కనిపిస్తే అప్పుడు దేవుని దగ్గర నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఈ లోకంలో ఇంత అతిశయపడినటువంటి వాడివైన నీవు 52 రోజుల్లో మందిరం కట్టిస్తామని, లేకపోతే 1,00,000 మంది మాకు విశ్వాసులు ఉన్నారని వీళ్ళందరితో చెప్పుకొని మనం గర్వపడుతున్నటువంటి మనం రేపు దేవుని త్రాసులో నీ మందిరం చూసినప్పుడు అది తక్కువైపోతే దానికి సమాధానం ఏమవుతుంది? మన దగ్గర ఏం సమాధానం చెప్పగలం? కనీసం ఒక గట్టి గింజలు 10 కూడా లేకపోతే అప్పుడు దేవుడు నీకు ఏం బహుమానం ఇస్తాడు? ఏం బిరుదునిస్తాడు? మనం అనుకుంటున్నాం దేవుడు అప్పుడు చూసి ఈ లోకంలో ఎంతగా నువ్వు అతిశయించావు కదా, ఇదేనా నువ్వు చేసిన సేవ? ఇదేనా నువ్వు ఆత్మను సంపాదించావు? ఇటువంటి ఆత్మలను సంపాదించింది ఇలాంటి గాలికి కొట్టుకొని పోయే రెల్లిన నువ్వు సంపాదించిందని దేవుడు మన ముఖం మీదే ఆయన ఎంతగానో మనల్ని దూషిస్తాడు. అప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, సోమరమైన చెడ్డదాసుడా, అంతమంది ముందు కూడా
నిన్ను మాట్లాడేటువంటి మాట. ఈ లోకంలో నేను ఒక మాట ఆడితే నీకెంతో కోపం వస్తుంది. కానీ దేవుడు నేను స్వయంగా సోమరి చెడ్డ దాసుడు అంటే అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? నీ ముఖాన్ని ఎక్కడ పెడతావు? సో దానికి మనం సిద్ధంగా ఉన్నామా అటువంటి మాట అనిపించుకోవడానికి? పౌలు గారు అంటూ ఉన్నారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక నా కొరకు నీతి కిరీటము ఇవ్వబడిందని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. సో ఆయనకున్న విశ్వాసం మనకుందా? ఆయనకున్న నిరీక్షణ మనకుందా? ఈ రోజున మనం చూసినప్పుడు అది సేవకుడు మాట్లాడాల్సినటువంటి మాట. నీతి కిరీటము నాకు ఇవ్వబడిందని. ఎంతమంది పొందుకున్నాం నీతి కిరీటాన్ని? నీతి కిరీటం పొందుకొని నీతిగా బ్రతికే వాళ్ళు ఎంతమంది సేవకులు ఈనాడు ఉంటూ ఉన్నారు? ఆయన కొండ బద్దలు కొట్టి చెప్తున్నాడు ఆయన, నేను మంచి పోరాటం పోరాడి తినని. ఈరోజు నీ పోరాటం ఎలా ఉంది? ఏ రకంగా సేవ చేస్తున్నాం? దేని గురించి మనం చూసి గొప్పలు చెప్పుకుంటున్నాం? ఏ రకంగా మనం అతిశయపడుతున్నాం? ఈ రోజున మనం గమనించినప్పుడు సేవకులు ఎంతో మంది ప్రియులరా, వారు రకరకాల విషయాల్లో వాళ్ళెంతగానో మరి ఒక సేవకుడిని పరిచయం చేస్తూ ఆయన ఏమంటాడంటే ఆయన యూట్యూబ్లోనట సెలబ్రిటీ అంట. సో యూట్యూబ్లో సెలబ్రిటీ అయితే ఎవరికి ఎక్కువ? ఈ రోజున మనం యూట్యూబ్ సెలబ్రిటీలుగా మనం ఉండడానిక దేవుడు మనల్ని పిలిచింది? దేవుడు మనల్ని పిలుచుకున్నది, ఎన్నుకున్నది ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతకడం కోసం. యూట్యూబ్ సెలబ్రిటీ ఇక్కడ అవుతే అవ్వచ్చు, కానీ రేపు దేవుని దగ్గర ఏ సెలబ్రిటీ కూడా ముందు నిలబడాల్సిందే. ఎంత సెలబ్రిటీ అయినా సరే, ఎంత మరి గొప్ప సేవకుడు అయినా సరే, ఎంత లక్షల ముందును ప్రసంగించినా సరే, రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుని త్రాసులో చూసినప్పుడు తక్కువైపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను అందరి ముందు కూడా మరి సోమరివైన చెడ్డ దాసుడని బిరుదుని దేవుడిస్తాడు. దయచేసి గమనించాలి, ఎటువంటి సేవలో మనం ముందుకు కొనసాగిపోతున్నాం. కొరింథీ పత్రికలో ఆయన అంటాడు, మా పత్రికలు మీరే అంటూ. తెస్సలోనిక పత్రికలో మనం గమనించినట్లయితే 2 సార్లు మా మహిమ, మా అతిశయము, మా ఆనందము మీరే అంటూ ఉన్నారు. మీ వలన మాకు గొప్ప బహుమానాలు కలుగుతాయి అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సంఘము ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా దేవుని కోసం ధైర్యంగా నిలబడినటువంటి సంఘం. ఎత్తబడే సంఘంలో వీరి పేర్లు ఖరారైనట్టుగా వారు మరి సంతోషిస్తున్నారు. ఈ 2 పత్రికలను బట్టి వీరి ఆత్మీయ జీవితం ఏమిటో మనకి అర్థమవుతుంది. అందుకనే ప్రియులారా, దేవుడు ఎప్పుడు వస్తారా, దేవుడు రాకడా ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు మేము ఎత్తబడతామా అనేటువంటి ఎదురు చూపులు చూసేటువంటి సంఘం అది. సో అటువంటి సంఘాలు తయారు చేసినందుకు సేవకునికి గొప్ప సంతోషం ఉంది. విశ్వాసులు కూడా ఇటువంటి దైవ సేవకుల ద్వారా మేము ప్రోత్సహించబడుతున్నాం. ఇటువంటి దైవ సేవకుల ద్వారా మేము గొప్ప మరి శాశ్వతమైనటువంటి జీవితాన్ని మేము పొందుకోబోతున్నాం. అలాగే మేము అతిశయ కిరీటాన్ని మేము పొందుకోబోతున్నాం అన్నటువంటి ఆశ కలిగి ఎదురు చూసే సంఘముగా ఈ తెస్సలోనిక సంఘము కానీ, అలాగే మనం చూసినప్పుడు కొరింథీ సంఘం కూడా మనం చూస్తున్నాం. అందుకే అంత ధైర్యంగా పౌలు గారు ఆయన రాస్తున్నటువంటి మాటలు. సో తన సంఘము మరి ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, నా సంఘము అది పొల్లు కలిగిన సంఘము కాదు, పొట్టు కలిగిన సంఘము కాదు. మరి ఆయన అంటాడు మరి దిట్టమైనటువంటి గింజలు కలిగిన సంఘం అని ఆయన చెప్తున్నాడు. ఆ దిట్టమైనటువంటి గింజలు కలగబట్టే ఆయన అంటున్నాడు, నా మహిమ అతిశయ కిరీటము మీరే అని ఆయన చెప్పడానికి గల కారణమైంది. ఈ రోజున సేవకులమైన మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ మనకు అతిశయ కిరీటం అనేది కనిపిస్తుంది. ఈ కిరీటము అందరూ పొందుకోలేరు. కేవలం
ఆత్మల సంపాదన లక్ష్యముగా సువార్త పరిచర్య చేసి నిస్వార్థమైనటువంటి సేవలు చేసేటువంటి వారు, క్రీస్తు కొరకు అందరినీ గెలుచుకొని అనేకమైనటువంటి సంఘములను స్థాపించి క్రీస్తు కొరకు కష్టపడినటువంటి వారు, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించినటువంటి వారు, వారికే ఈ అతిశయ కిరీటం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. పౌలు, శీల, తిమోతి ఈ ముగ్గురు కూడా నిస్వార్థమైనటువంటి సేవను చేశారు. నిస్వార్థమైనటువంటి సేవ చేసి ఆత్మల సంపాదనే లక్ష్యముగా పనిచేస్తూ ధన సంపాదన కోసం కాకుండా ఆత్మల సంపాదన కోసం ఈ లోకంలో ప్రాకులాడారు. పదవులు, పేరులు, ప్రతిష్టలు, ప్రఖ్యాతుల కోసం వారు ప్రాకులాడుకుంటా దేవుని దగ్గర యథార్థముగా విశ్వాసముతో నమ్మకంగా పనిచేయడానికి వారు ఇష్టపడ్డారు. ఆ రీతిగా వారు పనిచేశారు కాబట్టి వారికి అతిశయ కిరీటము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సేవకులారా, మనము కూడా అతిశయ కిరీటము కావాలని ఆశిస్తున్నామా? ఆ కోవలో మనం పనిచేస్తున్నామా? ఆ కిరీటం మనకు కావాలా? అయితే పౌలు గారిని చూసి నేర్చుకోండి. పౌలు గారు ఎలా సేవ చేశారో అటువంటి సేవ చేయి. ఇక మీదటి నుంచి అయినా సరే ఇంకా మనము ఈ రకాలైనటువంటి ఇంతవరకు మనుషులను మెప్పించడానికి, ఈ లోకంలో పేరు, ఘనతలు, ప్రఖ్యాతులు సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. వాటన్నిటిని మనం కట్టిపెట్టేసి పౌలు గారి సేవను స్టార్ట్ చేయండి. పౌలు గారి సేవ స్టార్ట్ చేస్తే పౌలు గారి లాంటి సేవను మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం అతిశయ కిరీటాన్ని పొందుకుంటాం. ఎలా ఉంది మన పరిచర్య? నీ సంఘంలో ఎంతమంది రేపు రెండవ రాకడలో ఎత్తబడబోతున్నారు? ఎంతమంది ప్రభువుతో ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నారు? ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారు ఎంతమంది? ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికేవారు ఎంతమంది నీ సంఘంలోని? సో ఇటువంటి వారి గురించి ఆలోచన చేయి. అసలు నీవు ఈరోజు ఆయన రాకడ వస్తే మనం ఎత్తబడతామా లేదా ముందు ఒకసారి మనం ఆలోచన చేయండి. సో ఈ రకంగా మనం ఆలోచన చేసుకొని మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడాలనేటువంటి ఆకాంక్ష, తపన, ప్రయాస ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎత్తబడే సంఘంలో ఉండాలి ప్రియులారా. అందుకని మనము ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. కాబట్టి దైవ సేవకులారా, ఇది మనం పరిశీలించుకోవాలి. విశ్వాసులకు మెప్పించే బోధలు మానేసి పౌలు గారి వలె గట్టి గింజలుగా మన విశ్వాసులను మనం తయారు చేసుకోండి. పొట్టుని, పొల్లుని, రెల్లుని, ధూళిని, దుమ్ముని అంతటిని కూడా అది ఎదిరిపోయినా పర్వాలేదు, అది ఎక్కడికి పోయినా పర్వాలేదు, కానీ దిట్టమైనటువంటి గింజలు సంఘంలో మనము కలిగి ఉంటే ఆ సంఘాన్ని బట్టి, ఆ గింజలను బట్టి ప్రభువారు సంతోషిస్తారు. దేవునితో మనము చీవాట్లు కాయడం అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఈరోజు నీ సంఘము నిన్ను ఎన్ని మాటలన్నా సరే మనము మన సంఘం నుంచి తరిమేసిన, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి వాక్యము మనము ఖచ్చితంగా మనం చేయాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు మనల్ని మెచ్చినా మెచ్చకపోయినా వాక్యమును ఉన్నదున్నట్టుగా వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారమైన బ్రతుకును మనం బ్రతికి వాక్యమును ఉన్నదున్నట్టుగా చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది అయినా పర్వాలేదు. అటువంటి వారు పరలోకానికి అర్హులుగా వారిని చేసి బలానమ్మకమైన మంచి దాసులుగా మనము పేరును సంపాదించుకుందాం. అలాగే మన సంఘాన్ని కూడా తీర్చిదిద్దాం. అందుకని మనకి అనుకూలమైనటువంటి బోధలు చెప్పడం కాకుండా, నరకానికి పోకుండా దేవుని రాజ్యంలో ఆయన వారసులుగా నిన్ను నన్ను నిలబెట్టేటువంటి వాక్యాలు మనం ఈనాటి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా వినేవారుగా ఉండాలి. అందుకని ఈ దశలోనిక సంఘం మనం చూసినట్లయితే ఎత్తబడే గుంపులో ఉండేటువంటి సంఘముగా ఈ సంఘము
సిద్ధపాటు కలిగి బ్రతుకుతుంది. ఎత్తబడే సంఘములో ఉండాలని ఎంతో ఆశతో ఉంటూ ఉంది. రాకడ కొరకు సిద్ధపడినటువంటి సంఘం ఉన్న పట్లంగా ఇప్పటికిప్పుడు రాకడొస్తే ఆ సంఘం ఎత్తబడ్డానికి సిద్ధపడిపోయింది. సో మన సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాంటి స్థితిలో మన సంఘాలు మనం నిలబెడుతున్నాం అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకని చూడండి, మనము ఈ ఈ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ సేవా జీవితంలో ఎటువంటి స్థితిని మనం కలిగి ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో అందుకోసమే ప్రియులారా, పౌలు గారు ఈ తెస్సలోనిక పత్రికను, ఆయన తెస్సలోనిక సంఘమును ప్రేమిస్తూ ఆయన రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అందుకని సేవకులమైనటువంటి మనం మన సంఘంలో మహిమను మనం చూడాలి. మన సంఘంలో నిత్య సంతోషము, ఆనందాన్ని మనం చూడాలి. అటువంటి స్థితిని మన సంఘాల్లో మనం చూడగలిగినప్పుడే దేవుడు మన సంఘాన్ని చూసి ఆనందిస్తాడు. అందుకని ఈ తెస్సలోనిక సంఘము చాలా మాదిరికరమైన సంఘం. ఆ మాదిరికరమైన సంఘాన్ని అయినా సరే మనం చూసుకొని మన సంఘాలు ఆ రీతిగా మనం మలుచుకుంటే ఖచ్చితంగా మన సేవా పరిచర్య ఎంతగానో వర్ధిల్లుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారు ఎంతగా వారిని బలపరుస్తున్నాడు, ఎంతగా వారిని ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రీతిగా సహవాసంలో ఎదుగుతూ, సహవాసంలో ఉంటూ మనం ఈ లోకంలో జీవించాలి. అందుకనే కీర్తనకారుడు 133వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. సో అక్కడ మనం చూసినప్పుడు సహోదరులమైనటువంటి మనం, ఈ సేవకులుగా ఉన్నటువంటి వారమైన మనము ఐక్యముగా నివసిస్తే అది ఎంతో మేలు చేకూరుస్తుంది, అది ఎంతో మనోహరంగా ఉంటుంది. సో అది ఎటువంటి అంట, మరి మనం చూసినప్పుడు పరిమళ తైలము, మరి ఏ రీతిగా అయితే ఆ పరిమళ వాసన మరి వెదజల్లుతుందో ఆ రీతిగా మన జీవితాలు కూడా పరిమళ తైలం వలె ఆ పరిమళ సువాసన వెదజల్లే జీవితము ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. లోకంలో సేవకులుగా ఉన్నప్పుడు మనము ఎటువంటి సువాసన కలిగి మనం జీవిస్తున్నాం? లోకము, అవిశ్వాసులు, అన్యులు మనం వెళ్ళేటప్పుడు వారికి ఎటువంటి సువాసన వస్తుంది మనలోంచి? వారు ఎటువంటి సువాసనను వారు ఆజ్ఞాయిస్తున్నారు? వారికి పరిమళ సువాసన వస్తుందా, లేకపోతే చెడ్డ వాసన వస్తుందా అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని చూసి అసహించుకునే విధంగా మనకి లోకము ఎంత మాత్రం కూడా ఉండకూడదు. లోకానికి నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూపించగలగాలి. లోకానికి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని నా జీవితంలో చూపిస్తామో అప్పుడు లోకానికి అది పరిమళ వాసనగా అప్పుడు వెదజల్లుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పూర్వవీధుల్లో తిరుగుతునేటప్పుడు అక్కడ పరిమళ సువాసన వెదజల్లే మరి విధానాన్ని మనం చూస్తాం. ఆ సువాసనకి ఆయనకు వేలకు వేల మంది జనసమూహము ఆయన వెంట పడుతూ ఉన్నారు. జనసమూహము వెంట పడుతుందని చెప్పి ఆయన దాన్ని చూసి అతిశయిస్తూ, సంతోషిస్తూ, గర్విస్తున్నటువంటి విధానము మీరెక్కడ కూడా గమనించరు. చూడండి, వేలకు వేల జనసమూహము ఆయనను వెంబడిస్తుంది. వేలకు వేల జనసమూహము ఆయనను చూసి మరి ఎంతగానో వెంబడించేటువంటి విధానాన్ని అప్పుడు మనం చూస్తున్నాం. ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో అంతమంది జనసమూహము ఆయన చుట్టూ ఉన్నప్పటికీ కూడా అసలు ఏ పరిస్థితిలో కూడా ఆయన అతిశయించలేదు, గర్వించలేదు.
అసలు వారి మీద దృష్టే పెట్టలేదు. నన్ను ఒక మాట అడిగితే అసలు ప్రభువారు వారి మీద దృష్టినే పెట్టలేదు, వారిని పట్టించుకునే లేదు. ఈనాడు మనము సేవకులమైన మనం ఒక 10 మంది మన వెనక ఉంటే మనం చరుస్తూ ఉంటాం. మన భుజాలు మనం ఎంతగానో అతిశయిస్తాం. ఎందుకంటే ఒక 10 మందిని నేను వెంటేసుకొని తిరుగుతున్నాను అనేసి, నా వెనక ఒక 10 మంది ఉన్నారని ఎంతో మనం గర్వించేటువంటి కారణం అవుతుంది. ప్రియులారా, యేసు ప్రభు వారు అలాగ ఎప్పుడు గర్వించలేదే, ఆయన ఎప్పుడు ఆ రీతిగా అతిశయించలేదే. చూడండి, అంతమంది కూడా వెంబడిస్తున్నారు యేసు ప్రభు వారిని. మరి అంతమంది కూడా ఏమాత్రము కూడా ఆపలేకపోయారు. ఆయన వెళ్తూ ఈ లోకంలో ఆయన చేయాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన కోసమే ఆయన అడుగులు ముందుకు వేస్తున్నాడు తప్పితే ఎంతమంది వెనక వెంబడిస్తున్నారని ఏనాడు కూడా వెనతిరిగి చూడలేనటువంటి స్థితి యేసు ప్రభు వారిది. కానీ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన లక్ష్య సాధనలో భాగంగా మరి కేవలం ఒక స్త్రీ కోసం ఎంతమంది వేలకు వేల జన సమూహం వెంబడిస్తున్నప్పటికీ ఆ వేలకు వేల జన సమూహాన్ని ఆయన ఆపేశాడు. ఎందుకోసమంటే ఒక్క స్త్రీ కోసం. ఏ స్త్రీ ఆమె అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ యొక్క వస్త్రాన్ని ముట్టుకునేటప్పుడు ఆయన ఆగిపోవడమే కాకుండా అంతమంది జన సమూహం కూడా ఆయన ఆపేశాడు. సో ఇది ఆయన శక్తి అంటే. సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా ఎంతమంది ఆయన వెంబడించినా సరే, సో ఈ రకంగా మనం వెంబడిస్తున్నారని చెప్పి ఎంతమంది నిన్ను అనుకుంటే నాకేమి, నా వెనక ఒక 1000 మంది ఉన్నారని, నా వెనక ఒక 10,000 మంది ఉన్నారని మనము నడుస్తూ మనం వెళ్ళిపోవడం కాదు. ఆయన లక్ష్య సాధన ఏంటంటే మరి దేవుడు అనాథులను, దీనులను, మరి అలాగే మనం చూసినప్పుడు మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, అవసరములో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి, స్వస్థపరచడానికి ఆయన లక్ష్య సాధనలో భాగంగానే ఆ ఒక్క స్త్రీ కోసం ఆయనతో పాటు ఆ వేల జన సమూహాన్ని కూడా నిలవబెట్టగలిగాడు. సో ఆ రీతిగా మనం నిలబెట్టగలమా? లేకపోతే ఆ వేల జన సమూహాన్ని చూసి మనం అతిశయిస్తూ ముందుకు మనం వెళ్ళేవారిగా మనం ఉంటామా? ఏది మన లక్ష్య సాధన? ఒక్క స్త్రీ కోసం తిరగడమా, లేకపోతే వేలకు వేల మంది నా వెనక్కున్నారని ముందుకు కొనసాగిపోతామా? ఇది మనము ఆలోచన చేయాలి. వేలకు వేల జన సమూహాన్ని చూసి అతిశయపడద్దు. ఒక్క ఆత్మ తృష్ణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ దేవుణ్ణి వస్త్రము తాకితే నాకు స్వస్థత వస్తుందనేది ఎంతైతే ఆశగా ఎదురు చూస్తుందో అటువంటి వారి కోసం మనం తపన పడేవారిగా ఉండాలి. అటువంటి గట్టి గింజ చాలు. అంతేగాని ఈ వేల మంది, ఈ రెల్లు, ఈ పొట్టు, ఈ గాలి, ఈ దుమ్ము ఇదంతా కూడా ఒక దినాన కొట్టుకుపోతుంది. ఇది నిత్య అగ్నిలో కాల్చివేయబడుతుంది. ఏ గట్టి గింజైతే ప్రభు కొరకు ఆశగా ఎదురు చూస్తూ ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని ఎదురు చూస్తుందో ఆ గట్టి గింజ చివరి వరకు నిలబడుతుంది. సో అటువంటి గట్టి గింజలు తయారు చేయండి. వేలకు వేల జన సమూహాలు తయారు చేసి సంతోషపడద్దు. మనం సంతోషపడాల్సింది, ఆనందించాల్సింది గట్టి గింజలో. సో అటువంటి గట్టి గింజలు తయారు చేసి ప్రభు కొరకు మనము నిలబడదాం. ప్రభు కొరకు మనం సంతోషిస్తూ ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకుందాం. సో మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎటువంటి సంఘాలను మనం స్థాపిస్తున్నామో ఒకసారి మనం పరిశీలించుకొని పరీక్ష చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ గారు ఉన్నారండి.